వెంకటస్వామిని నియమించడం ఎంతవరకు కరెక్టు అనేది తెలంగాణ కాంగ్రెస్ నేతలు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎన్ఎస్యుఐ కానీ, లేకపోతే యూత్ సంఘాలు కానీ, యువజన సంఘాలు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో ఖండించండి. తెలంగాణ ప్రాంత బిడ్డల మనం కాదా? మీరు ఎంత పోరాటం చేసిలు? ఈ ప్రత్యేక రాష్ట్రం రావడం కోసం పూర్తి స్థాయిలో మీరు పోరాటం చేయడంలో విద్యార్థి సంఘాలు అయితే ఉన్నాయి కదా. ఎన్ఎస్యుఐకు సంబంధించి మీకైతే ఒక పాత్ర అయితే ఉందా లేదా అనేది ఒకసారి మీ గుండెల మీద చేసుకొని ఆలోచించండి. ఎవరైనా ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులు నియమించడానికి రేవంత్ రెడ్డికి ఎట్లా మనసత్తాంది? రేవంత్ రెడ్డి ఎందుకు ఇంతలా వ్యవహరిస్తున్నారు? ఆయన ఆరోగ్యం మీద ఆందోళన కలుగుతున్నది నాకైతే పూర్తి స్థాయిలో. మొన్న కేటీఆర్ చెప్పింది నిజమేమో అనిపిస్తుంది. ఇది తెలంగాణనా లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నిలబెట్టడానికి ఈ ముఖ్యమంత్రి ఎవడు, ఏంది ఇది అని బాజాప్తుగా కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. నేను కాదు ఇది అనేది, కాంగ్రెస్ పార్టీ నేతలే అంటున్నారు. అరే తెలంగాణకు సంబంధించి రాజ్యసభకు అభిషేక్ మను సింగ్ ఎవరా? తెలంగాణ లేరా? తెలంగాణలో ఎంతమంది లేరు? ఎంతమంది మేధావులు లేరు మీ దాంట్లో? కాంగ్రెస్ పార్టీలో లేరా? కాంగ్రెస్ పార్టీలో చదువుకున్నోళ్ళు లేరా? రాజ్యసభకు పంపించాల్సిన బాధ్యత లేదా? ఎంతమంది లేరు మీ దాంట్లో? మీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అహర్నిశలు పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళందరినీ వదిలేసి ఏదో పక్క రాష్ట్రంలో ఉన్న ఈ అభిషేక్ మను సింగ్ అనే వ్యక్తిని ఎందుకు తీసుకొచ్చులు? ఈయన మీద ఘోరమైన ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికీ స్టిల్ ఇంకా ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఎవరు వీళ్ళంతా? తెలంగాణను ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణను ఎందుకు నాశనం చేద్దాం అనుకుంటారు? ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ వ్యక్తులు లేరా అండి? ఇక్కడ రాజ్యసభకు ఎన్నిక చేయడానికి పక్క రాష్ట్రమైనా కావాలండి? మన తెలంగాణ బిడ్డలేడా? ఇది ఎంత మూర్ఖత్వమైన ఆలోచన! ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ముక్త కంఠంతో నినాదించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరందరూ బాజాప్తుగా అడగాలి, తెలంగాణ నుండి రాజ్యసభకు ఈయనను ఏ విధంగా ఎన్నిక చేస్తారు? ఎవరైనా ఈయన కథ ఏంది? ఈయన చరిత్ర ఏంది? ఈ ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అద్దంకి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తిని నియమించడం ఎక్కడదండి? ఏముంది అసలు? ఈ రహస్య ఒప్పందాలు ఏంది? ఈ చీకటి ఒప్పందాలు ఏంది? తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పు, సిగ్గు అనిపిస్తలే? శరం లేదు? మనసులా ఇంకేమన్నా మానసికంగా మంచి లేరా అని తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ కార్యకర్తలు ఇట్లా తిడుతున్నారు. పొల్లు తిడుతున్నారు. మీకు తెలియకపోవచ్చు కానీ నేను బాజాప్తుగా చెప్తున్నా. ఇట్లనే తిట్టుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడేంది